హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వా ఉమెన్. ఎట్లున్నారు? అందరు బాగున్నారా? ఈరోజైతే నా సంక్రాంతి నోము ఎలా చేసుకున్నానో చూడండి. ముఖ్యంగా ఈ నోములో పసుపు, కుంకుమ, చిలుకలు, నానబియ్యం అంటే బియ్యంలో చిక్కుడుగాయలు, రేణిగాయలు, బంతి పువ్వులు, వంకాయలు, పసుపు, కుంకుమ కలిపి సిద్ధం చేసుకొని నోములు ఎన్ని రకాలైన పెట్టుకోవచ్చండి. ఒక నోముకు ఒక 13 ఉంటాయి. ఏ పాత్రలైనా నోముకునే వాళ్ళందరికీ తెలుసు, కాకపోతే నోముకొని వాళ్ళు కూడా ఉంటారు కదా, అందుకని ఇలా చెప్తున్నాను. ఇంకా అందరికి తెలుస్తుంది కదా అండి, అందుకే చెప్తున్నాను నోముకొని వాళ్ళకి. ఇంకా ముఖ్యమైనది ఏంటంటే ప్రతి ఇంటి ఆడబిడ్డలకి తల్లిగారు నోము పంపుతారు కదా, ఖచ్చితంగా పంపుతారండి. మన అమ్మ వాళ్ళ ఇంటి నుండి వచ్చిన పసుపు కుంకుమలు పెట్టుకొని నోముకుంటే ఎంత ఆనందం అనిపిస్తుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నాకైతే తమ్ముడు తీసుకొచ్చిండు, చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఆడబిడ్డ ఆశీర్వాదాలు మన పుట్టింటి పైన ఉండాలి కదా, అందరిపైన పుట్టింటి పైన ఉండాలి కదా. అందుకే సంక్రాంతి నోములో ఎలా చేసుకోవాలంటే, సంక్రాంతి నోములో 2 జాకెట్ పీసులు, కుడుకలు, ఖర్జూర పండు, పోక, పసుపు కొమ్ము పెట్టుకొని గౌరమ్మను పెట్టుకొని పూజ చేసుకోవాలండి. తెల్లవారి కనుమ రోజు ముత్తైదువులను ప్రేమగా ఆహ్వానించి ఇంకా వాళ్ళే లక్ష్మీదేవిగా మనం భావించి నోములు అందరికీ పంచుకోవాలి. ఇక్కడ చూడండి, పాలు పొంగిస్తున్నాము, గోవిందా గోవిందా అనుకుంటూ చూడండి ఎంత బాగా పొంగాయో పాలు. నేనైతే ఇలా జరుపుకున్నానండి. ఇంకా మీరు ఎలా చేసుకున్నారు? ఇక్కడ చూడండి, మా వారు నేను చిన్నగా అప్పటికప్పుడు ఏదో ఒక పాట పాడుకున్నాము. పుచ్చుకుంటున్నాము వాయినం. ఏమో పెట్టాలి మర్చిపోయినా. అమ్మ ఇది చాక్లెట్ ఉంది. చెంబు అవసరం లేదు. పూల తీయగా మాట్లాడు. ఇంకా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా అండి. థ్యాంక్ యూ. మీ పద్మ.